శ్రీశైలం ఆలయంలో శివాజీ గోపురంపై అంతస్తు కూలిపోయింది. ఆలయ గోపురాన్ని కూల్చివేసి పునర్నిర్మించాలని 3 ఏళ్ల క్రితమే నిపుణుల కమిటీ తేల్చి చెప్పినా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ దుస్థితి ఏర్పడింది. శివాజీ గోపురం పునర్నిర్మిస్తామని ట్రస్ట్ సభ్యులు ఆదినారాయణ రెడ్డి ముందుకు వచ్చినా దేవాదాయ శాఖ తీవ్ర జాప్యం చేసింది. శివాజీ గోపురం కూల్చివేసేందుకు గతంలో కళాకర్షక పూజలు కూడా చేశారు. అయినా పనులు ప్రారంభించలేదు. గోపురం పూర్తిగా కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు కళాశాలతో పాటు గోపురం కొద్ది భాగం కూలిపోవడంతో మొత్తం గోపురం కూలిపోతుందేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. శ్రీశైలంలో గోపురం కూలిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్ర, గోపురం కూలిపోవచ్చిన నిపుణుల కమిటీ ముందుగానే చెప్పినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. అసలు పూర్తి కారణాలేంటి? గుడ్ మార్నింగ్ స్వాతి. ఈ శివాజీ గోపురం శిథిలావస్థకు చేరుకుంది, కూలిపోయే స్థితిలో ఉందని 3 ఏళ్ల క్రితమే నిపుణుల కమిటీ ఆలయాన్ని సందర్శించి దేవాదాయ శాఖకు నివేదిక అందజేసింది. ఆ తర్వాత ఆలయ ట్రస్ట్ బోర్డు కమిటీ సభ్యుడు ఆదినారాయణ రెడ్డి దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించేందుకు ముందుకు వచ్చారు. అయితే దేవాదాయ శాఖలో సమన్వయం లోపం కారణంగా ఈ శివాజీ గోపురం తొలగించి కొత్త గోపురాన్ని నిర్మించడంలో తీవ్ర జాప్యం చేశారు. అయితే అక్కడ తరచూ పెచ్చులు ఊడిపడ్డం, ఎప్పుడు కూలిపోతుందో అన్న స్థితిలో 1.5 ఏళ్ల క్రితం ఈ శివాజీ గోపురాన్ని తొలగించేందుకు కళాకర్షక పూజలు నిర్వహించారు. అంటే ఆలయాన్ని శివాజీ గోపురాన్ని పూర్తిగా తొలగించాలంటే ముందుగా శాస్త్రం ప్రకారం ఇలాంటి పూజలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే పూజలు నిర్వహించాక కూడా దీన్ని పునర్నిర్మించడంలో దేవాదాయ శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహించింది. అయితే స్థానికంగా ఉన్న అధికారులకు, దేవాదాయ శాఖలో ఉన్న అధికారులకు సమన్వయం లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీనిపై అనేక విమర్శలు కూడా తలెత్తాయి. ఈ విధంగా శివాజీ గోపురం శ్రీకాళహస్తి లాగానే ఇక్కడ కూడా గోపురం కూలిపోతే తీవ్ర అరిష్టం, ఇది మంచిది కాదు అని భక్తులు అనేక మంది చెప్పినప్పటికీ దేవాదాయ శాఖ తీవ్ర జాప్యం చేసిన కారణంగా ఇవాళ తెల్లవారుజామున శివాజీ గోపురం పై అంటే కలశాలతో పాటు మరో 2 అంతస్తులు కూలిపోయాయి. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆలయ అధికారులు అక్కడికి చేరుకొని పర్యవేక్షించారు. అయితే గత